ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజల హృదయాలను హత్తుకున్నారు. అధికారానికి 5 ఏళ్లు దూరమైన ఆయన తిరిగి తన పొలిటికల్ ప్రొఫెషన్లోకి వచ్చాక తీరుతెన్నులు పూర్తిగా ప్రజా జీవితానికి అంకితమైనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయం చేయటంలో, పాలనను హైటెక్ దిశగా మళ్లించడంలో చేయి తిరిగిన అగ్రశ్రేణి నాయకుడు పర్యటనలో తన స్టైల్ను మార్చేసుకున్నారు. వేదికలెక్కి వేలు లక్షల జనం ముందు ప్రసంగాలకు తిలోదాకాలు ఇస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ స్థానికులను ఆకట్టుకునేట్లు తనను తాను మలుచుకుంటున్నారు. 76 ఏళ్ల వయసులో ఆయన సాగిస్తున్న యాత్రలు, వ్యవహార శైలి సామాన్యులను కట్టిపడేస్తున్నాయి. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు నారావారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఒక సాధారణ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారి చేత వండిన చేపల పులుసు రుచి చూడడమే కాదు, స్వయంగా ఆ కుటుంబ సభ్యులకు వడ్డించడం అనూహ్యమైన విశేషంగా మారింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో చోటు చేసుకున్న ఈ ఆత్మీయ దృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మధురమైన క్షణాలను ఆ మత్స్యకార కుటుంబానికే కాకుండా రాష్ట్ర జనానికి గుర్తుండిపోయేటట్లు చంద్రబాబు చేయగలిగారు. మరి ముఖ్యంగా మత్స్యకారుల మనసులను ముఖ్యమంత్రి గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారింట ఎన్ని రకాల సమస్యలున్నా వాటిని తనదైన సహజ శైలిలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నడుంబించడం విశేషం. తీర ప్రాంతాల్లో చేపలు పట్టడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. అలాంటి కుటుంబాలకు నిధులు మంజూరు చేస్తూనే వాళ్లకు దగ్గరై వారి జీవన విధానానికి భరోసా కల్పించడంలో చంద్రబాబు సొంత కుటుంబ సభ్యుడిలా వ్యవహరించడంలో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు. నాయకత్వం అంటే కేవలం రాజసౌధాలకే పరిమితమై అవసరమైనప్పుడు సభల్లో ప్రసంగించడమే కాదు, జనాల లోగిల్లోకి వెళ్లి వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం అంటూ నిరూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక తుమ్మలపెంటలో నిర్వహించిన మత్స్యకారుల సేవల్లో కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు కార్యక్రమం అనంతరం ఒక మత్స్యకార కుటుంబ ఇంటికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలు, జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు మునుపు స్థానికంగా ఉంటున్న చేపల మార్కెట్లో సందడి చేశారు. ప్రతి మత్స్యకారుడి వద్దకు వెళ్లి మాటల్లో తుమ్మలపెంట చేపల మార్కెట్ సమస్యలపై చర్చించారు. సముద్రంలో చేపల వేటలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల పరిస్థితి, జీవనోపాధిపై ఆరా తీశారు. అనంతరం స్వయంగా తాజా చేపలను కొనుగోలు చేసి మత్స్యకార కుటుంబం ఇంటికి చేరుకున్నారు. ఓ మత్స్యకార కుటుంబ నివాసానికి చేరుకున్న సీఎం నేరుగా వంటింట్లోకి వెళ్లి ముచ్చటించారు. ఆ కుటుంబంలోని మహిళా చేపలు పులుసు సిద్ధం చేస్తుండగా చంద్రబాబు ఆసక్తిగా గమనించారు. ఆమె చేతిలోని గరిటెను అందిపుచ్చుకొని కొద్దిసేపు తిప్పారు. సరదాగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వంటింట్లోకి వెళ్లడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది, ఆనందానికి గురిచేసింది. ఒక ముఖ్యమంత్రి గుమగుమలాడే చేపల పులుసు మధురాన్ని ఆహ్వానిస్తూ పొయ్యి వద్ద నిల్చొని గరిటె తిప్పడం ఆ కుటుంబానికి మధురమైన తీపి జ్ఞాపకమే. అంతేకాకుండా స్వయంగా తన చేతులతోనే చేపల పులుసు వడ్డించడం ఆ కుటుంబ సభ్యులకు ఆనందభరిత క్షణాలుగా జీవితకాలం గుర్తుండిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నేలపై కూర్చొని తినడం వంటి విధానం అందరిని దృష్టిని ఆకర్షించని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా చంద్రబాబు అధికార హోదా పక్కన పెట్టి ఒక కుటుంబ సభ్యుడిలా కలిసిపోయిన తీరు ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పకపోక తప్పదు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి తమతో కలిసి భోజనం చేయటం జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక మత్స్యకారులే కాకుండా సామాన్య వర్గాలను సైతం ఆకట్టుకుంటున్న చంద్రబాబు ప్రయోగం విపక్షాలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయనుకోక తప్పదు.
కేవలం అధికారిక పర్యటన కాకుండా మత్స్యకారుల పట్ల ఉన్న ఆత్మీయతకు నిదర్శనంగా చంద్రబాబు నెల్లూరు యాత్ర నిలిచిందని చెప్పవచ్చు.